గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సండే కదా, సో నేనేంటంటే బిర్యానీ చేస్తానంటే మా పాప అంది కిచిడి చేయమంది. సో కిచిడి కోసం నేను ఇది తీసుకున్నాను. అంటే గ్లాస్లో అయితే మాకు సరిపోదని తవ్వు ఉంటుంది కదా, ఈ తవుడు సగం చేస్తున్నాను. తవుడు మీద ఇవి కొన్ని చేస్తున్నాను. సో క్వాంటిటీ కోసం మీరు ఒకవేళ గ్లాస్ బియ్యం తీసుకున్నారనుకోండి, 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. ఇవి నేను సోనా బియ్యం వాడుతున్నానండి. ఇది దీంతో తీసుకున్నాను కదా, మనకి క్వాంటిటీ ఇప్పుడు దీని నిండా మనం బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. సో ఇప్పుడు కడిగి మనం ఒకసారి నానబెట్టుకోవాలి. ఒక పావు గంట 20 నిమిషాలు బియ్యం నానితే బాగుంటుంది రైస్ కదా. నేనైతే ఇదిగోండి, దీనికి ఫుల్ వేసాను, మళ్ళీ హాఫ్ వేస్తున్నాను. అంటే 3 ఇది లోటాలో 3 గ్లాస్ అనమాట. సారీ, దీంతో 3 లోటాలు నీళ్ళు పడతాయి. అంటే గ్లాస్ వాడట్లేదు కదా, దాని గురించి ఇది కొంచెం సన్నగానే ఉంటుంది. నేను ఇంట్లోకి ఈరోజు కిచిడి అండి చేస్తున్నాను. ఆల్రెడీ ఇదిగోండి పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. చూసారా, పెసరపప్పు అనమాట, సాయి పెసరపప్పు. 1 గ్లాసు సాయి పెసరపప్పు కడిగి అవి పెట్టేసుకున్నాను. బియ్యం కూడా కడిగేసుకుని ఇప్పుడు నానబెట్టేసుకుంటే రైస్ అనేది బాగుంటుందండి. చూసారా, బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పెసరపప్పు కూడా నానిపోతుంది కదా. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అండ్ కొంచెం పలావ్ సరుకులు అండ్ ఒక టొమాటో ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి ఆల్రెడీ నానుతున్నాయి కదా. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. అంటే ఎప్పుడు బిర్యానీ చేసుకునే కన్నా అప్పుడప్పుడు ఇలా చేస్తే, పెసరపప్పు కదా పిల్లలకి చాలా మంచిదండి. మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేదే, బట్ ఈ సండే మా స్పెషల్ వచ్చి కిచిడి రైస్ అండ్ చికెన్ ఫ్రై. యాక్చువల్గా చికెన్ కర్రీ చేస్తాము. నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా చికెన్ ఫ్రై చేస్తే బాగుంటుంది కదా, కొంచెం గ్రేవీ వచ్చేలాగా. అది కూడా వీడియో తీస్తాను, నచ్చితే చూడండి. ఈరోజు మా స్పెషల్ అయితే ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నారు ఈరోజు చూసారా. ముందు పాన్ పెట్టేసుకోవాలండి. పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తానండి. ఏదో వచ్చేరాని వంటలు అనుకోవచ్చు మీరు, బట్ నేనైతే ఇలా చేస్తాను. ఆయిల్ వేసుకోవాలి. చూసారా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను బిర్యానీ సరుకులు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. కలుపుకుందాం. చెప్పాను కదా మీకు, చాలాసార్లు చెప్తున్నాను నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఇంట్లో వంటలు అనేవి. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే బిర్యానీ చేయమన్నారండి, మా పాప మాత్రం కిచడీ చేయమంది. పిల్లలకి ఏది ఇష్టమైతే అదే కదా చేయాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇవి ఒకసారి మగ్గించుకోవాలి. క్యారెట్లు కొంచెం ఒక 2 మినిట్స్ అయితే సరిపోద్దండి. 2 మినిట్స్ మగ్గితే చాలు. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు క్యారెట్ కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు అనేవి యాడ్ చేసుకోవాలి.
ఇవన్నీ ఒకసారి వేసేసుకున్నాం, ఒకసారి కలిపేసుకున్నాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మగ్గిపోయిన తర్వాత కలర్ చూసారా ఎంత బాగుందో. కిచడీకి పసుపు వేసుకుంటేనే బాగుంటుందండి. ఇదిగోండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బియ్యం అనేది యాడ్ చేయాలి. సెల్ఫ్ వీడియో అంటే చాలా కష్టం కదండి. ఒక చేత్తో వీడియో తీస్తూ ఉండాలి, ఒక చేత్తో వంట చేస్తూ ఉండాలి. అంటే మా హస్బెండ్ తీయమంటే తీస్తారు, మళ్ళీ బ్యాక్ వస్తే వీడియో పోద్దేమో అని నేనే వద్దు అంటున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం. అంటే కొంచెం వేగితే బాగుంటుంది పెసరపప్పు అనేది. బాగా నానిపోయింది చూసారా. జస్ట్ ఒక 20 మినిట్స్ నానిందండి ఇది. ఇదిగోండి పెసరపప్పు వేగిపోయిన తర్వాత బియ్యం కూడా వేసాను. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తానండి. అత్తయ్య వాళ్ళకి కూడా ఇదే రైస్ పెడతాను, దాని గురించి. మామూలుగా అయితే ఒక తౌడు బియ్యం అయితే సరిపోతాయి మా ఇంట్లోకి. ఒక ఎక్స్ట్రా అదే ఇంకొక సగం ఎక్స్ట్రా వేసాను. ఇలా కలిపేసుకుని మనం ఆల్రెడీ బియ్యం నానిపోయినాయి కదండి. బియ్యంలో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు, అదే ఎగిరే వరకు మనం హై ఫ్లేమ్ మీద ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అని చెప్పాను కదా. చూసారా. తర్వాత ఈ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత మనం వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవడమే, ఉడికించేసుకోవాలి. చూసారా వాటర్ అనేవి ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీని క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్ళు అనేవి యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేస్తే మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. సాల్ట్ వాటర్ యాడ్ చేసాక వేయాలండి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు సాల్ట్ మనకు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. ఒక పావుగంట తర్వాత ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, అంటే అడుగంటుకోకుండా రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా వాటర్ అనేవి మరుగుతున్నాయి కదా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి. చూసారా అదిగోండి. కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. చూసారా వాటర్ ఇంకిపోయాక ఒక్కొక్కసారి మనం తిరగేసుకోవాలి. అప్పుడు రైస్ కిందది పైకి వస్తుంది, పైకి కిందకి వెళ్తుంది కదా, కొంచెం మగ్గడానికి అనమాట. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒక 5 or 10 మినిట్స్ మనకి రైస్ కుక్ అయ్యేంత వరకేనండి. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా. వెజ్ పులావ్ కన్నా పెసరపప్పుతో ఇలా కిచడీ చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని సిమ్లో, మీడియం ఫ్లేమ్ కూడా కాదు, సిమ్లో కుక్ చేసుకోవాలండి. చూసారా కిచడీ అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా. మీకు కూడా తినేయాలనిపించేస్తుందా? అయితే మా ఇంటికి వచ్చేయండి. మా బాబు చూసారా టీవీలో డోరా చూస్తున్నాడు. ఈరోజైతే మా లంచ్ అయితే ఇదేనండి, కిచడీ విత్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై కూడా నేను వీడియో తీస్తున్నాను, అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. చూసారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి న్యాచురల్ వీడియోస్ ఇంకా ముందు పెడుతూ ఉంటాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ కాకుండా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడతారు. అసలు జాబ్ చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ ఉండాలి కదా. నేను అలానే కష్టపడుతున్నానండి. ఈరోజు సండే కాబట్టి ఇలా స్పెషల్ బిర్యానీ కాకుండా కొంచెం ఇలా చేశాను ఈరోజైతే, మా పాప అడిగిందని. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. చూసారా మా బాబు ఫోనీ అని వచ్చాడు, వాడిని డైవర్ట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.